మనం చాలామందిని తిడతా ఉంటాం కదా! ఈ ఈడు ఎవరిని నమ్మడు ఈడు. ఈడు ప్రతి ఒక్కళ్ళని అనుమానిస్తాడు. ఈడసలు ఎవళ్ళని ఆళ్ళతో కలుపుకోడు. అసలు ఎవడికి దగ్గర కూడా రానివాడు ఎవడినీడు అని చెప్పి కొంతమందిని మనం తిడతా ఉంటాం. ఆళ్ళకి తెలియకుండా లేదంటే మనకు అనిపిస్తూ ఉంటుంది ఒకళ్ళు చూసినప్పుడు. మరీ ఇలా ఉన్నాడేంట్రా ఎవరితోని కలవడో ఇది మోగోడులాగా ఏంటి ఎప్పుడు ఇంట్లో పడి ఎడుతాడని. దానికి రీజన్ ఉంటది. ఆ రీజన్ చెప్పిన తర్వాత నువ్వు రియలైజ్ అవుతావు. మనలో ఉన్న చాలా వెర్షన్స్ చచ్చిపోతూ ఉంటాయి. స్టేజ్ బై స్టేజ్, స్టేజ్ బై స్టేజ్. అంటే కాలేజ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ చిల్లు కొట్టుకుని, జోకులు వేసుకుని, బూతులు తిట్టుకుని, నీ అమ్మ అంటే నీ అమ్మ అనుకుని ఏం ఉండవు. అదంతా సరదాగా గడిచిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే కెరియర్లు మొదలు పెడతారో, అంటే సంపాదన మొదలు పెడతారో, సంపాదన మొదలుపెట్టినప్పుడు మెల్లమెల్లగా పార్షియాలిటీలు వస్తూ ఉంటాయి. ఆడెంత సంపాదిస్తున్నాడు, నేను ఎంత సంపాదిస్తున్నాను, ఆడు అది వేసుకున్నాడు, నేను ఇది వేసుకున్నాను, ఆడి దగ్గర అది ఉంది, నా దగ్గర ఇది ఉంది, ఇవన్నీ కూడా వెర్షన్స్ మొదలైపోతాయి. అక్కడి నుంచి మనలో ఉన్న ఒక్కో లేయర్ చచ్చిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఫ్రెండ్స్ అంతా తిరిగే మనం ఆ ఫ్రెండ్స్ చేసిన కొన్ని మోసాలు కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ చాలా సందర్భాల్లో హ్యాండ్స్ ఇస్తూ ఉంటారు. వాడిపోనిది స్నేహం ఒకటే అని చెప్పి పాటలు అవి ఉంటాయి కదా, అంత బ్యూటిఫుల్గా ఏమి ఉండవు ఫ్రెండ్షిప్లు అందరి లైఫ్లో. మెజారిటీ వర్స్ట్ కేసులే ఉంటాయి. ఒకడేమో మనం ప్రేమించిన అమ్మాయినే ప్రేమిస్తాడో మనకు తెలియకుండా మనకు దెబ్బేస్తూ ఉంటాడు. ఇంకొకడేమో మనం మధ్యవర్తిగా ఉండి ఏదో సాయం చేసి పెడితే మన ప్రాణాల మీదకి తీసుకొస్తాడు. ఇంకొకడేమో అసలు నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి మనం ఆడి దగ్గర చెప్పుకున్న కష్ట సుఖాలన్నీ తీసుకెళ్ళి ఊరంతా డప్పు లేకుండా చాటింపేసేస్తూ ఉంటాడు. ఇంకొకడేమో మన దగ్గర అరే ఏం లేదు అంతా మంచిదే అని చెప్పి పక్కోడి దగ్గరికి వెళ్ళి సన్నాసీడు ఈడి చేతగానితనం వల్ల ఇదంతా జరిగిందని ఈడి దగ్గర మన స్థాయిని పాతాళంలోకి తొక్కేస్తూ ఉంటాడు. అంతే తప్ప సినిమాల్లో చూపించినంత బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్స్ నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు. ఒకవేళ అలా ఉంటే కంగ్రాట్స్, యువర్ వెరీ లక్కీ అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే మాత్రం. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం కొంతమంది తిట్టుకుంటున్నాం అని చెప్పాం కదా, అంటే ఈడేంటి ఎవరిని దగ్గర రానివ్వడు, ఎవరిని నమ్మడో, ఒక రూపాయి ఖర్చు పెట్టడు, పెద్ద తోపులా బిహేవ్ చేస్తాడు, మొండిగా ఉంటాడు, సీరియస్గా ఉంటాడు, నవ్వడు, అందరితో సరదాగా బయటికి రారంటే రాడు అని చెప్పి మనం పదే పదే మన మన సర్కిల్లో మన ఊళ్ళో కొంతమంది కనిపిస్తూ ఉంటారు. అది నాలాంటోడు అయ్యి ఉండొచ్చు, నీలాంటోడు అయ్యి ఉండొచ్చు. ఈ నాలాంటి నీలాంటి వాళ్ళు అందరూ ఎందుకు అలా తయారయ్యారంటే తయారవ్వలేదు, తయారు చేశారు. వాళ్ళలో ఉన్న చాలా వెర్షన్స్ చచ్చిపోయి నమ్మిన ప్రతిసారి మోసపోయి ఆశలు పెట్టుకున్న ప్రతిసారి దాన్ని ఏమంటారో డేలా పడిపోయి నమ్మకాలు పెట్టుకున్న ప్రతిసారి ఆ నమ్మకాల్ని నిలువున నాశనం చేసేస్తే ఆడు ఇంకెన్ని రోజులు హ్యాపీగా ఉంటాడు, ఇంకెన్ని రోజులు కలుస్తాడు జనంతో, ఇంకెంతమందిని నమ్మాలి, ఇంకెన్నిసార్లు మోసపోవాలి, ఇంకెన్నిసార్లు సరదాగా ఉండాలి. అంటే ఆడి జీవితాంతం ఆడి ఎంత మోసపోయినా ఎంత సంకనాగిపోయినా ఏమైపోయినా సరే నువ్వు పిలిచేటప్పటికి మాత్రం హ్యాపీగా వచ్చి అరే చెప్పరా ఏంటి పరిస్థితి అనలా అనలేడాడు. అంతకుముందు అనేవాడు, ఒక 5 సంవత్సరాల క్రితం అనేవాడు, ఒక 10 సంవత్సరాల క్రితం అనేవాడు, జస్ట్ ఒక 3 సంవత్సరాల క్రితం అందరితోనే బాగుండేవాడు. ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాడు, ఆడేదో సంపాదించుకుంటున్నాడు, ఆడు బతుకుతున్నాడు, ఆడు తిండాడు తింటున్నాడు, ఆడు మొత్తం ఆడి ప్రపంచం మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే మార్చేశారు. నిన్ను నమ్మాను, నువ్వేం చేసావు, యదవం చేసావు. దాన్ని నమ్మాను, అదేం చేసింది, సన్నాసం చేసింది. వాళ్ళ ఎవరి మీద ఆశ పెట్టుకున్నాను, వాళ్ళు ఏం చేశారు, నిలువున నిర్దాక్షిణ్యంగా అర్ధరాత్రి నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. మరి ఇన్ని జరుగుతున్నప్పుడు నేను ఎందుకు నవ్వాలి, మరి ఇన్ని జరుగుతున్నప్పుడు నేను ఎందుకు నమ్మాలి జనాన్ని, ఇన్ని జరుగుతున్నప్పుడు నేను ఈ జనంతో ఎందుకు కలవాలి, కలిసిన ప్రతిసారి డ్యామేజేగా జరుగుతుంది. నీకు జరగలేదా, వీడియో చూస్తున్నావు కదా, నిన్ను అడుగుతున్నాను నేను, నీ ఏజ్ ఫ్యాక్టర్ పక్కన పెట్టే, నువ్వు ఆడా మగ పక్కన పెట్టే, నిన్ను అడుగుతున్నాను నేను. ఇప్పుడు దాకా నువ్వు సరదాగా ఉన్న ప్రతిసారి ఎన్నిసార్లు నేను ఎదవం చేసి ఉంటారు, నమ్మిన ప్రతిసారి ఎంతమంది మోసం చేసి ఉంటారు. అంటే నువ్వు మావోడ్రా అని చెప్పి సాయం చేసి ముందుకెళ్ళిన ప్రతిసారి ఫైనాన్షియల్గా నువ్వు ఎంత కోల్పోయి ఉంటావు. నువ్వు చెప్పు, నువ్వు కామెంట్ చేయి, అది ఎంత పెద్ద కామెంట్ అయినా పర్లేదు. నువ్వు ఎవరి దగ్గరికి చెప్పులేకపోతున్నావు కదా, నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి. నీకు మోసం జరిగింది కదా, మోసపోయావు కదా,
దానివల్ల నమ్మకం పోయింది కదా, దానివల్ల నీలో ఉన్న ఒక మంచి వెర్షన్ చచ్చిపోయింది కదా. అందుకే నువ్వు ఇప్పుడు నీ పని నువ్వు చూసుకుంటున్నావు. తప్పులేదు, అస్సలు తప్పులేదు. చాలామంది అంటూ ఉంటారు, నిన్ను ఊరంతా కోడే కుయ్యొచ్చు, ఎప్పుడు ఈ ఒంటికేసి వండుకోమ్మగాళ్ళే తిరుగుతూ ఉంటాడు రావచ్చు కదా సరదాగా సినిమాకి అంటాడాడు అనుకోని. కానీ నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే ఆ అన్నోళ్ళే వాళ్ళకి తెలుసో తెలియకో నీలో ఉన్న ఆ కలవడం అనే వెర్షన్ని కోసేసారు. రప్ప 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 కోసి పడేసారు. ఇంకెలా వెళ్తావు? నువ్వు వచ్చినప్పటికీ అప్పటిదాకా సరదాగా అందరూ ఏదో సీక్రెట్లు చెప్పుకుంటూ ఉంటారు, నువ్వు వచ్చేటప్పటికి సైలెంట్ అయిపోతారు. పోనీ నువ్వేమన్నా సీక్రెట్లు వినేసి అందరికీ చెప్పేస్తున్నావు, పోనీ ఏమన్నా దొంగవా, నువ్వేమన్నా ఇంకోటి అంటే కాదు, నువ్వు వాళ్ళ ఫ్రెండ్వే, నువ్వు వాళ్ళతోనే కలిసి ఉంటావు. కానీ ఎందుకు నీ ఫేస్ నచ్చదలకి? మరి నువ్వు కలవడం ఎందుకు? కలవవసరం లేదు. అది నీలో ఉన్న క్వాలిటీని బిల్డ్ చేసింది. ఇప్పుడు నువ్వు యూనిక్గా ఉన్నావు, నీకు నువ్వు తోపుకుడు. నువ్వు ఎవడో వేసిన కుళ్ళు జోక్కి నవ్వాల్సిన అవసరం ఉండదు, ఎవరినో మెప్పించాల్సిన అవసరం ఉండదు, ఎవరినో ఎంటర్టైన్ చేసి జోకర్ వేషాలు వేయాల్సిన అవసరం అంతకంటే లేదు, ఎవరికే రూపాయి పాల సాయం చేయాల్సిన అవసరం అంతకంటే లేదు. రేపొద్దున్న నీకు అవసరం వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి అంటావా? దేవుణ్ణి నమ్ముతావు కదా, అన్నిటికీ ఆయన ఉన్నాడు. ఇది నమ్మాలి. ఇది పవర్. నువ్వు పవర్ అనుకుంటావా, దేవుడు అనుకుంటావా, ఏమన్నా అనుకో, మనకి కావాల్సింది మనకి దొరకాలి అంటే దానికి దాదాపుగా నేచర్ సపోర్ట్ దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని సపోర్ట్స్ ఉండాలి. ఆ సపోర్ట్ లేకుండా నువ్వు ఎంత తోపు అయినా సరే, నువ్వు ఎంత కొనే దమ్మున్నా సరే, నీ దగ్గరికి ఆ వస్తువు రాదు, ఆ విషయం రాదు, ఆ సమయం రాదు. అందుకని వాటికి భయపడకు. రేపొద్దున్న మనకు అవసరం వచ్చినప్పుడు పరిస్థితి ఏంటి, అయ్యబాబు రేపొద్దున్న మనం ఏమన్నా అడగాలంటే ఏమన్నా అడుగుతాం, అవన్నీ బుల్షిట్స్. అవన్నీ జరగకుండా ఉండాలి, నీకు అవసరం రాకుండా ఉండాలి, అట్లీస్ట్ నువ్వు ఆ సిచ్యువేషన్లో పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఈ క్షణం నీకు నువ్వు ఎలా అయితే సోలోగా జర్నీ చేస్తున్నావో, ఒంటరిగా ప్రయాణిస్తున్నావో, నీ కంపెనీ నువ్వు ఎంజాయ్ చేసుకుంటున్నావో, సరదాగా వెళ్ళి కూర్చున్నా హాయిరా అంటే బాయ్ అని చెప్పి వచ్చేస్తున్నావు, ఇదే వెర్షన్లో ఉండి బాగుపడడం అంటే వెళ్ళి వరల్డ్ కప్ ఆడేసి వరల్డ్ కప్ తెమ్మనట్లేదు, లేదంటే మీ ఊళ్ళో ప్రెసిడెంట్ కిందో లేదంటే మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిందో నిలబడి గెలవమంటలా. నీకంటూ కొంత సంపాదించుకుని, నీకంటూ కొంత సెక్యూరిటీ పెట్టుకుని, నీకంటూ ఒక పని క్రియేట్ చేసుకుని, పొద్దున్నే లెగిసి రెడీ అయ్యి నీ పన్ను చూసుకుని సాయంత్రం వచ్చి ఒక ముద్ద తినేసి అయ్యబాబు ఈరోజు ఎంత వచ్చింది ఎంత పోయింది అని లెక్కేసుకుని వస్తే సంతోషపడి పోతే బాధపడి పడుకునే అంత లైఫ్ ఇప్పుడు నీ దగ్గర ఉంటే, నువ్వు ఆల్రెడీ గెలిచేసావు, నువ్వు ఆల్రెడీ నెగ్గేసావు, హ్యాపీగా ఈ లెక్కలు వేసుకుంటా ఆ పని చూసుకుంటా సంతోషంగా పాపలుంటే పాపలతో, లేకపోతే పిల్లలుంటే పిల్లతో, ఏమీ లేకపోతే లుంగి వేసుకుని మడత పెట్టుకుని పడుకున్నంత సుఖం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. నేను ఏది చెప్పినా వ్యూవర్షిప్ కోసం కానీ, లేదంటే లైక్స్ కోసం, లేదంటే కామెంట్స్ కోసం, లేదంటే యూట్యూబ్లో డబ్బులు వస్తాయి దీనికోసం కాదు. నేను అనుభవించింది, నేను చూసింది, నాకు అనిపించింది చెప్తూ ఉంటాను. సో ఇది చెప్పడానికి రీజన్ ఏంటంటే, నా చెవిని పడ్డాయి. ఒకళ్ళిద్దరు ముగ్గురు అన్నారంట, ఈడు దేనికి పిలిచినా రాడు, అదే ఒక బిల్డప్ ఇస్తూ ఉంటాడు, పెద్ద తోపు, నాకు అన్నీ తెలుసు అనుకుని, మనం జోకు ఎత్తే అందరూ నవ్వుతారా, మనం 10 జోకులు ఎత్తే ఆడేమో 2 జోకులకి నవ్వుతాడు, అనవసరం మిగతా 8 జోకులు ఏమన్నా ఎర్రిపప్ప జోకులా, నేను కష్టపడి జోకులు ఎత్తేనే పిలవకుండా హ్యాండా అన్నాడంట. అసలు మనం పిలిస్తేనే అల్లట్లా, అలాంటిది పిలవమని అడుక్కుంటావా? ఇప్పుడు నువ్వు 10 జోకులు వేసావు, అది పక్కన పెట్టే. ఇప్పుడు త్రివిక్రమ్ 10 డైలాగులు రాశాడు ఆయన. అదే ఈవీవి సత్యనారాయణ గారు కామెడీ సినిమాల్లో 10 డైలాగులు రాశారు. సో ఎవరే కామెడీకి ఎక్కువ నవ్వుతావు అంటే, త్రివిక్రమ్ అంటే ఇష్టం ఉన్నోళ్ళు, త్రివిక్రమ్ ఏం చేసినా సరే నచ్చుద్ది, నవ్వుతారు. ఈవీవి సత్యనారాయణ గారు అంటే ఇష్టం ఉన్నోళ్ళు, ఆయన జోకులు ఇష్టపడేవాళ్ళు, ఆయన జోక్ వేయకపోయినా సరే ఈవీవి సత్యనారాయణ అని పడేటప్పటికి స్క్రీన్ మీద నవ్వు వచ్చేస్తూ ఉంటుంది. సో మన బతుకులు కూడా అంతే. నాకు ఆ ప్లేస్ కంఫర్టబుల్గా అనిపించి, నాకు ఆ ప్లేస్ బాగా నచ్చి, నాకు అందరూ కొంచెం ప్యూర్గా ఉన్నారనిపిస్తే నేను వాళ్ళతో కలవగలుగుతాను. లేదు వాళ్ళు ఎటకరంగా మాట్లాడుతున్నారు, ఎక్స్ట్రాలు చేస్తున్నారు అనుకున్నప్పుడు నేను బలవంతంగా నవ్వేసి నా హృదయాన్ని తెరిచేసి వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేసేసి అంత పెద్ద హృదయం ఉన్నది కాదు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళలేం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుందంటే, నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. ఒంటరిగా అంటే ఇలా రూమ్లో కూర్చుని కాదు, నేను అలా స్థలాలు పొలాలు తుప్పలంటూ తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే అక్కడ మనం ఎవరికీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్రశాంతత
ఫుల్ ప్యాకేజ్లో దొరుకుతూ ఉంటుంది. అలా రోడ్డు మీద 10 కిలోమీటర్లు బండి వేసుకు వెళ్ళిపోయాం అనుకో ట్రాఫిక్ లేని రోడ్లలోకి, ఎవడో అడగడు, పోలీసోడు ఉండడు, చెట్టు పుట్ట వెళ్తాం, మనకి నచ్చిన ఆలోచనలన్నీ బుర్రలో తిరుగుతూ ఉంటాయి, హ్యాపీగా చల్లగా గాలి వేస్తూ ఉంటుంది. ఇప్పుడు రెడీ అయ్యాను యాక్చువల్గా, ఇగో స్వెటర్ వేసుకుని, ఇప్పుడు వింటర్ సీజన్ కదా, బయలుదేరుతా ఇప్పుడు ఓఆర్ఆర్ పక్కన సర్వీస్ రోడ్లోంచి అలా సరదాగా ఒక 10 కిలోమీటర్లు వెళ్తే గొడవ గోల ఉండదు, వెళ్ళడం 10 రావడం 10 20 కిలోమీటర్లు ఆరామ్సే కొన్ని ఆలోచనలు దొరుకుతాయి, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వస్తాను, కావాల్సింది తింటాను, జిమ్కి పోతాను, పడుకుంటాను. సో మరి ఇప్పుడు అదే పోర్షన్లో నేను బలవంతంగా వెళ్ళి ఎవరో కూర్చుంటున్నారు కదా నా దగ్గర కూర్చున్నాను అనుకో, ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, డిస్కషన్స్ జరగవచ్చు, ఇలాంటి నువ్వు జోకెత్తే నేను నవ్వలేదు, నేను వాడి గురించి చెప్తే నువ్వు నన్ను సపోర్ట్ చేయలేదు, లేదంటే నేను బాగా చెప్తే నువ్వు ఏడలేదు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మన వల్ల అవ్వదు. ఒక అవసరం వచ్చినప్పుడు, ఒక సాయం కావాల్సినప్పుడు, నా వల్ల ఏమన్నా కొంచెం ఉడతా భక్తి హెల్ప్ అవుతుంది అనుకున్నప్పుడు మాత్రం పిలిస్తే నేను వెళ్తా, పిలవకపోయినా వెళ్తారు, ఏంటి పరిస్థితి అని అడగడానికైనా వెళ్తాను. అలాంటప్పుడు దాన్ని వాళ్ళు ఎలా తీసుకున్నా మనకు ఫరక్ పడదు. నేను ఈ టాపిక్లన్నీ రియల్ ఇన్సిడెంట్లతో కలిపి ఎందుకు చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే ఒకళ్ళు ఆడు మరీ ఏంట్రా ఇలా ఉన్నాడో, ఈడేంట్రా ఇలా ఉన్నాడు, ఈడేంటే అని చెప్పి మన గురించి అనుకున్నప్పుడు మీరు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఒక యునీక్ పీస్ అనేది ఆ మాటలతోనే తెలుస్తుంది. కాకపోతే ఆ యునీక్ పీస్ అయిన మీరు టైం వేస్ట్ చేయకూడదు. అంటే ఏంటి మన పరిస్థితి ఇలా అయిపోయింది ఇలా ఆలోచించకుండా క్రియేట్ చేయండి ఏదో ఒకటి. మనకి బోల్డ్ అంత టైం ఉంటుంది. నాలాంటోడికి నీలాంటోడికి బీభత్సమైన టైం మిగులుతుంది. ఎందుకంటే అందరికీ అనుకో ఆడికి పత్యాపారాలు ఎక్కువ, రకరకాల చోట్లు తిరుగుతూ ఉంటాడు, ఆడికి ఎవడో కలవకపోతే నిద్ర పట్టదు, టైంపాస్ అవ్వదు. అంటే ఒక న్యూస్ కావాలి, ఎవడో ఒకటి బతుకు గురించి, ఎవడో ఒకటి సంసారం గురించి, ఎవడో ఒకటి కుటుంబాల గురించి మాట్లాడుకునే టాపిక్లు కావాలి. ఆ టాపిక్లు మాట్లాడకపోతే ఆడంట మొన్న ఆడు 10,000 చెప్పబెట్టకుండా పట్టుకెళ్ళిపోయాడంట. చూసాడు కాబట్టి సరిపోయింది. చూసి అడిగాక నేనే తీసాను, అక్కడ ఉన్నాయే బయట ఉన్నాయి కదా అని తీసాను అన్నాడంట. తప్పు కదా మరి, ఆడు తేడా మనిషి. నేను ఇదివరకు మనం అక్కడ రమ్య గ్రౌండ్స్ కుక్కటిపల్లిలో కూర్చున్నప్పుడు చెప్పలేదు ఆడి గురించి, నేను బోకాడు అంటాడు వీడు. ఈ దరిద్రాలని మనం వెళ్ళలేం కదా. సో అలాంటి టాపిక్స్ బయటపడినప్పుడల్లా వాళ్ళందరూ కలిపి ఆ టాపిక్ గురించి ఒక వారం రోజులు మాట్లాడుకుంటూ ఉంటే, ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఇంకో టాపిక్ వస్తూ ఉంటుంది, దాని గురించి ఒక వారం అలాగా వారానికి ఒక ఎపిసోడ్ ధారావాహిక మాదిరిగా వీళ్ళు మాట్లాడుకుంటా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మనం అలా ఎంజాయ్ చేయలేం. సో అలా ఎంజాయ్ చేసే వాళ్ళందరూ నీలాంటి వాడిని మనలా బతికేటోళ్ళు అందరినీ పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. వీడికి బాగా బలిసిందిరా గోవర్ధన అని. అలాంటప్పుడు నువ్వు ఘోరమని అడగకూడదు, హ్యాపీ ఫీల్ అవ్వాలి. అమ్మా ఎన్నాళ్ళకే మనం ఒక యునీక్ పర్సన్ అని మనకు గుర్తింపు వచ్చిందనమాట అని చెప్పి ఇంకా విచ్చలవిడిగా నీ అలోన్నెస్ని, నీ టైంని నువ్వు ఎంజాయ్ చేయి. అలా ఎంజాయ్ చేస్తున్నాడు అనడానికి రీజన్స్ కూడా చెప్పాను కదా, ఒక్కో లేయర్ చచ్చిపోతూ ఉంటుందని. ఇలాగా మనం ఏం చేయకపోయినా మన పని మనం చూసుకున్న అందరూ పాయింట్అవుట్ చేసినప్పుడు అసలు ఈ అమ్మాయి వీళ్ళందరితో మనకి ఎందుకురా అని చెప్పి ఫ్రెండ్షిప్ అనే లేయర్ దొబ్బుతుంది. నెక్స్ట్ లేయర్ చుట్టాలు. వీళ్ళందరూ ఏంటి, అంత ఒకే పని గురించి పట్టుకుని సాగదీసే బదులు డబ్బులు వచ్చే మార్గం వెతుక్కోవచ్చు కదా అంటారు. మన ఉద్దేశం ఏముంటుంది, మనకి నచ్చిన పని చేసుకుని కొంచెం కష్టపడగలిగితే ఈ మొత్తం జీవితాంతం కష్టపడే డబ్బు అంతా మనకు నచ్చిన దాంట్లో మనం ఎక్కువ కష్టపడతాం కాబట్టి, ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం కాబట్టి, హ్యాపీగా చేస్తాం కాబట్టి అటు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఒకేసారి మనం సంపాదించగలిగేంత డబ్బు కూడా వస్తుంది అనేది మన బుర్రలో ఎడుతుంది. ఇది ఎవరికీ అవసరం లేదు. సో ఎప్పుడు అమ్మబాబుల దగ్గర పొల పెట్టడం, లేదంటే మామయ్య దగ్గర పొల పెట్టడం, అత్తయ్య దగ్గర పొల పెట్టడం, పిన్ని చిన్నన్న కన్నమ్మ ఇలా పొలాలు పెట్టుకుంటా వెళ్ళిపోతారు. ఒక డజనో పొలాలు తెచ్చుకుంటారు, వచ్చేటప్పుడు పెట్టేయడమే, ఎక్కడ దొరికితే అక్కడ పొలం పెట్టేయడమే. సో ఇలాంటి వాళ్ళందరూ కలిసినప్పుడు వీళ్ళు పిలిచినప్పుడు వెళ్ళాలని సెకండ్ లేయర్ దొబ్బుతుంది. ఇక నెక్స్ట్ రిలేషన్ విషయానికి వస్తే, ఆ రిలేషన్షిప్లో కూడా ఎప్పుడు అవతల వాళ్ళ వెర్షన్ తప్ప మన వెర్షన్ అర్థం కాకుండా మనమే పడిపోతూ ఉంటారు చూసావా. అలా పడిపోయినప్పుడు ఈ అన్నిటికో నమస్కారం రా నాయన, ఇవన్నీ మన వల్ల ఈ పంచాయతీలు కాదు, జీవితాంతం ఇలా కానిచ్చేద్దాం అని చెప్పి ఆ ఎఫెక్షను, లవ్, ఈ రిలేషను, ఈ జర్నీ అనే లేయర్ కూడా చచ్చిపోద్ది. ఒక మనిషి చాలా పొరలు తెగిపోయిన తర్వాత, ఆడి దగ్గర ఉన్న ఆప్షన్స్ అన్నీ కోల్పోయిన తర్వాత నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతాడు. ఆ మనిషిని దయచేసి నిశ్శబ్దంలోకి వెళ్ళనివ్వకండి. ఒక్కసారి
ఒక మనిషి అన్నీ వెక్స్ అయిపోయి సైలెంట్ అయిపోయాడు అంటే ఆడికి ఇంకా ఒరిజినల్ రియాక్షన్ పోతుంది. అంటే దేనికి ఆడు రియాక్ట్ అవ్వలేడు. నాకు తెలిసి మీలో చాలామంది ఆ రియాక్షన్ పోగొట్టేసుకుని ఉంటారు వాటికి. ఎందుకంటే అన్నీ మనలాంటి వాళ్ళకి తగులుతాయి. మనం ఏం చేసినా అవతలోడికి పాజిటివ్గా అనిపించదు. పోనీ మనం ఏమైనా నెగిటివ్గా చేస్తాం అంటే మనం అన్నీ మంచి ఉద్దేశాలతో చేస్తాం. సో అలా చూసి చూసి చేసి 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 మనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ చచ్చిపోయిన తర్వాత మనం మాత్రమే మిగులుతాం. సో ఆ మిగిలిపోయిన మనతో మనం గడిపే క్షణాలు ఏవైతే ఉంటాయో అయ్యి నిజం చెప్తున్నాను, నాకు తెలిసి చాలా చదివి చాలా ఎక్స్పెరిమెంట్లు చేసి చాలా స్టడీస్ చేసి సైకాలజీ స్టడీస్ ఆ స్టడీస్ ఈ స్టడీస్ చేసిన వాళ్ళు అందరూ ఏ స్టేజ్లో అయితే ఉంటారో మనం ఆ స్టేజ్లో ఉంటాం. ఎందుకంటే మన దగ్గర రియాక్షన్ ఉండదు. ఎవడన్నా ఏమన్నా అనుకుంటాడేమో అనే ఇది ఉండదు. సో మనం ఎక్కడికన్నా వెళ్ళకపోతే రోజు గడవదేమో అనుకునే భయం ఉండదు. ఇవన్నీ లేనప్పుడు మనం ఏం చేస్తాం? హ్యాపీగా మన పని మనం చేసుకుంటాం. సో ఈ మొత్తం ఓల్డ్ సినారియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎప్పుడు కూడా ఒకళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు కదా, మనం ఇలా ఉండకూడదేమో, సో అలా ఉండాలన్నమాట. సుబ్బారావు చెప్పాడు చూసావా, సేమ్ అలా ఉండాలన్నమాట. ఇప్పుడు దాకా మనం ఉన్నది తప్పు అనమాట అని చెప్పి నిన్ను ఎప్పుడైనా సరే నువ్వు మార్చేసుకున్నావు అనుకో, నిజంగా చాలా మెంటల్ స్ట్రెస్ వచ్చేది. ఎందుకంటే నీది కాని క్యారెక్టర్. రాజమౌళి బాహుబలిని చూపించాడు ప్రభాస్ని. సో అలా ఉండాలన్నమాట అనుకుని నువ్వు ప్రభాస్లో బిహేవ్ చేద్దామంటే దొబ్బదు. సుబ్బారావు సుబ్బారావే, ప్రభాస్ ప్రభాసే, పృథ్వీ పృథ్వీయే, సీనే, రమేష్ రమేషే, సతీష్ సతీషే. అలాగా మన పర్సనాలిటీస్ని మనం యాక్సెప్ట్ చేసి మన పర్సనాలిటీని మాత్రమే మనం ప్లే చేయగలిగితే మాత్రమే బాగుంటుంది. మనం ఎలా ఉన్నా పర్లేదు, అందంగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, బట్టతలు ఉన్నా, పొట్టిగా ఉన్నా, హైట్ ఉన్నా, చూడ్డానికి కొంచెం ఎబ్బెట్టుగా ఉన్నా, ఏమైనా పర్లేదు. నీకు నిన్ను చూసుకున్నప్పుడు అద్దంలో హ్యాపీగా అనిపించాలి తప్ప ఆడితోని ఈడితోని మనకెందుకు బాసు. సో అందుకని పాయింట్అవుట్ చేశారు కదా, అందరూ మనల్ని ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పేసి మనం మారిపోవడం మొదలుపెట్టామంటే నువ్వు గంటకు ఒక వేషం కట్టాల్సి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఒకడు వస్తాడు, ఈ ఇంట్రా ఇలా ఉన్నావు అంటాడు. సరే ఇలా ఉండకూడదు అంటున్నావు కదా అని చెప్పి ఆడు చెప్పిన వెర్షన్లోకి వెళ్తావు. ఈలోపు ఇంకోటి వస్తాడు, ఏంట్రా అది అంటాడు. అమ్మో అది కాదనమాట అని ఇంకో వెర్షన్లోకి వెళ్తావు. అలా ఈ బతుకనే రంగస్థలం మీద అసలు ఎంతమందిని మెప్పించడానికి నువ్వు ఎన్ని వేషాలు మారుస్తావు, అసలు ఎన్ని వేషాలు కడతావు, అసలు అన్ని వేషాలు కట్టడానికి నీ దగ్గర ఉన్న టైం ఎంత? ఆఫ్టర్ ఆల్ బొచ్చులో 70 సంవత్సరాలు ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్పాన్. ఈ 70 సంవత్సరాల్లో అయ్యి చేయడానికి మనకి తెలియకుండా చదువులు అయ్యి మొత్తం అంతా అయ్యేటప్పటికి 25 సంవత్సరాలు అయిపోతుంది. ఈ జాబు ఏదోటి కొట్టాలి, సంపాదించేయాలి, ఎరగదీసేయాలి, అయ్యి కొనేసుకోవాలని పరిగెట్టేలోపు 30-35 వచ్చేస్తున్నాయి. ఇంకా హార్డ్లీ నీ చేతుల్లో ఉన్నది 35 నుంచి 45 సంవత్సరాల మధ్యలో 10 సంవత్సరాలే నీకు క్లారిటీ ఉన్న బతుకు నీ చేతిలో ఉంటుంది. ఆ 10 సంవత్సరాలు కూడా నువ్వు ఇలా వేషాలు మార్చుకుంటా ఇలా నాటకాలు ఆడుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, ఆడికి నచ్చట్లేదని చాలా ఇబ్బంది పడిపోతావు. చాలా అంటే చాలా. అందుకని నీ క్యారెక్టర్ ఏంటి, నీకోసం నీకు ఏం కావాలో అది చేసుకుంటున్నావు. ఎవరికి అన్యాయం చేయట్లేదు, ఎవరి దగ్గర లాక్కోవట్లేదు, చెప్పుడు మాటలు వినట్లేదు, ఎవరికి ఏం చెప్పట్లేదు. సరిపోద్ది. ఎందుకంటే హ్యాపీ లైఫ్ ఏమి ఉండదు. దీన్ని ఏదో పెద్ద సీరియస్గా చేసేసుకుని సీరియస్నెస్ తెచ్చేసుకుని లా పెట్టేసుకుని మొహం బతకాల్సిన అవసరం లేదు. వెళ్ళావా, సరదాగా హాయ్ చెప్పేసావా, బాయ్ చెప్పేసావా, వచ్చావా, అయిపోయింది. ఇంతకు మించి ఎవరెవరో చెప్పినవన్నీ గుర్తుపెట్టేసుకుని మైండ్లో పెట్టేసుకుని బుర్ర హీట్ ఎక్కిచ్చేసుకుని కుక్కర్లో పెట్టేసి 10-15 విజిల్స్ వేయించేసి ఇది కాదు కదా ఒకసారి మనం ట్రై చేద్దాం, అలా కదా ఉండాలంటున్నారు అందరూ, అలాగే ఉందాం అని చెప్పేసి నీది కాని బూట్లో నీది కాని షూలో నువ్వు కాలు పెట్టావు అనుకో, ఆ షూ ఒక 10-15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత నీ కాల్ని కరుస్తుంది, దానివల్ల పుండు పడుతుంది. అప్పుడు ఆబ్వియస్గా ఆ షూ తీసి పడేసి ఒట్టి కాళ్ళతో నడవాల్సి వస్తుంది. అవసరమా? నీలా నువ్వు ఉండు. ఆల్రెడీ చాలా లేయర్స్ పోయినాయి కాబట్టి, అన్నీ దొబ్బినాయి కాబట్టి ఏం పర్లేదు. నీకు ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో ఆ పని చిన్నగానో పెద్దగానో మీడియంగానో చేసుకుంటా ఈ మిగిలిన్న కొంచెం టైంని హ్యాపీగా గడుపుతూ వెళ్ళిపోయావు అనుకో, అన్నీ సెట్ అయిపోతాయి, ఏం పర్లేదు.